హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. రైస్ 1.5 గ్లాస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. వాటర్ 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇది మామూలు బియ్యంతో చేస్తున్నాం. గీ, ఆనియన్స్ కట్ చేసుకోవాలి, కొత్తిమీర, లెమన్ హాఫ్, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, కాజు, యాలకులు, లవంగాలు, పట్ట, మరాఠీ మొగ్గ, కరివేపాకు, పుదీనా, ఆయిల్, సాల్ట్, టమోటా కట్ చేసుకోవాలి, పన్నీర్ అనేది కట్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఇప్పుడు పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి. పాన్ పెట్టుకొని గీ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. గీ హీట్ ఎక్కినాక పన్నీర్ అనేది 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బోత్ సైడ్ పన్నీర్ వేసుకున్నాం. పన్నీర్ అనేది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పక్కకు తీసేవాలి. పక్కన తీసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్, నెక్స్ట్ గీ 2 స్పూన్స్, హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అనేది వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్, గీ అనేది హీట్ ఎక్కింది. నెక్స్ట్ మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకుందాం. అలాగే కాజు అనేది కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు అనేది యాడ్ చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. టమోటాలు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయినాక అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం పేస్ట్. మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనం తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం వేయించిన పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది 3 గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి. 1 లెమన్ అనేది
హాఫ్ చెక్క పిండుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకొని 3 విజిల్స్ అనేది పెట్టాలి. 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్. ఫైనల్గా 3 విజిల్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో ఏమో. చూడండి, పన్నీర్ బిర్యానీ పొడి పొడిలాగా బాగా చూడండి, పొడి పొడిలాగా పన్నీర్ బిర్యానీ అనేది రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫైనల్గా పన్నీర్ బిర్యానీ అనేది ఇలా వస్తుంది. ఈ పన్నీర్ బిర్యానీకి కాంబినేషన్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రైతా, వెజ్ కుర్మా అనేది చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.